కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ చేస్తున్న న్యూ లెర్నర్స్, బిగినర్స్, సో డే టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు నైట్ టైంలో కూడా డ్రైవింగ్ చేయండి, ఎలాంటి తేడా ఉండదు. కాకపోతే నైట్కు డేకు తేడా ఏంటంటే మీకు డే టైంలో పూర్తి విజిబిలిటీ, మీకు సరౌండింగ్స్ మొత్తం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. నైట్ టైంలో మాత్రం మీకు ముందు ఏదైతే మనం హెడ్లైట్స్ ఫోకస్ కొడుతుందో అక్కడ కనిపిస్తుంది, మీకు చుట్టూరా కొంచెం డార్క్ కనిపిస్తుంది. కొత్తలో మీకు ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా మీకు వ్యూ అనేది సరిగ్గా అర్థం కాదు. మీరు కొంచెం రెగ్యులర్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఒక 3-4 సార్లు డ్రైవ్ చేస్తే నైట్ టైంలో మీకు మిర్రర్ యొక్క విజిబిలిటీ కూడా క్లియర్గా కనిపిస్తుంది. స్ట్రైట్గా ఒక లైన్లో పెట్టుకొని ముందున్న వెహికల్స్కి మినిమం సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. డే టైంలో నడిపినంత స్పీడ్గా నడపొద్దు, ప్రతిదీ ముందే గమనించుకోవాలి. ముందు వెళ్తున్న వెహికల్ అనేది ఆగుతున్నట్టు బ్రేక్ లైట్స్ బ్లింక్ అవుతాయి. వాళ్ళు బ్రేక్ మీద కాలు పెట్టిన ప్రతిసారి బ్రేక్ లైట్స్ అనేది బాగా డార్క్గా బ్లింక్ అవుతాయి. మామూలుగా అయితే లైట్స్ అనేది వెలిగే ఉంటాయి, ఎందుకంటే మనం హెడ్లైట్ ఆన్ చేస్తే నైట్ టైంలో మనకు ముందున్న వెహికల్ కనిపించాలి కాబట్టి నార్మల్గా వెలుగుతాయి. బ్రేక్ మీద కాలు ఎప్పుడు పెడతారో బాగా టిక్కుగా వస్తాయి. ముందు కారు చూడండి, వాళ్ళు బ్రేక్ మీద కాలు పెట్టిన ప్రతిసారి లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి బాగా డార్క్గా. సో బ్రేక్ మీద కాలు పెడుతున్నప్పుడు మనకు ముందే చాలా దూరం నుంచే మనం ముందు వెళ్తున్న వెహికల్ ఆగుతుంది అని గుర్తించవచ్చు. అండ్ ప్రతిదీ మీరు ముందే గమనించండి, ఇండికేటర్స్ బాగా వాడండి. సడన్గా రైట్కి లెఫ్ట్కి రావడం అలాంటివి చేయొద్దు. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మీరు మెల్లగా నైట్ టైంలో డ్రైవింగ్ చేయడం ప్రాక్టీస్ చేస్తే మీకు డే టైంలో ఎలా నడుపుతున్నారో నైట్ టైంలో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది.